ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉన్న బాలాపూర్‌లో కాస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పీరియడ్ 50K to 60K ఫస్ట్ పీరియడ్ ఉంది. బాలాపూర్ నుంచి 10 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత తుక్కుగూడలో కూడా సేమ్ 50K to 60K ఫస్ట్ పీరియడ్ ఉంది. తుక్కుగూడ నుంచి 15 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత శ్రీశైలం హైవేలో కందుకూరులో కూడా 20K to 25K ఫస్ట్ పీరియడ్ ఉంది. సో కందుకూరు నుంచి మనం 10K ట్రావెల్ చేసిన తర్వాత కర్తల్ ఉంది. ఏదైతే కర్తల్లో మీరు ఒక మంచి లాజికల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కర్తల్ లొకేషన్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ రేరా అప్రోడ్ ప్రాజెక్ట్ మేము ముందుకు తీసుకొచ్చాను. ప్రజెంట్ అయితే నేను ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఆర్చ్, ఆల్మోస్ట్ ఎంట్రన్స్ వర్క్స్ అయితే 70% అయిపోయినాయండి. సో మనకి మెయిన్ రోడ్ వచ్చేసి ఎంట్రీ అవ్వగానే మనకి 60 feet రోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి, కంప్లీట్గా సీసీ రోడ్స్. ఇది టోటల్ 70 acres ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ ఫేజ్ 1లో 25 acres ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ఇది DTCP అండ్ రేరా అప్రోడ్ ప్రాజెక్ట్ అండి. ఇది వెరీ ప్రీమియం అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ వెంచర్లో డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా సీసీ రోడ్స్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వీటన్నిటితో పాటు అండ్ యాంపీ థియేటర్ 15,000 SFT క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రజెంట్ 50 to 60% డెవలప్మెంట్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది అట్ ద సేమ్ టైం బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రాజెక్ట్ నుంచి. మేము ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు, ఇంతకంటే ముందు మేము చుట్టూలో ఆల్మోస్ట్ 5 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసాం. HMDA ప్రాజెక్ట్స్, ఇది 6th ప్రాజెక్ట్. మేము మీరు అనుకోవచ్చు ఇంత మంచి డెవలప్మెంట్ చేస్తారా చేయలేని. మేము లేబూర్ దగ్గర రీసెంట్గా 35 acres ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసాము. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే స్క్రీన్ పైన లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో మన ఈ వెంచర్లో 15,000 SFT క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మన క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే మనకు 10 గెస్ట్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం స్విమ్మింగ్ పూల్స్ అండ్ బ్యాంకెట్ హాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మనకు అవుట్డోర్ గేమ్స్ చూసుకున్నట్టయితే సెటిల్ కోర్ట్ అండ్ వాలీబాల్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీటన్నిటితో పాటు మనకు ఇవన్నీ మెయింటైన్ చేస్తారా చేయరని ఒక చిన్న డౌట్ అయితే ఉండొచ్చండి. మన వెంచర్ డెవలప్మెంట్స్ తర్వాత మనకు ఈ వెంచర్ నుంచి మళ్ళీ అసోసియేషన్ అనేది ఫామ్ చేస్తాము. మన కంపెనీ సైడ్ నుంచి 5 years మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కందుకూరు కంటే కర్తల్లో బెటర్ రేట్స్ పెరగడానికి స్కోప్ ఉంది బికాస్ ఆఫ్ RRR కనెక్టివిటీ. కందుకూరు అనేది 4th సిటీని బేస్ చేసుకొని రేట్లు మాత్రమే ఫ్యూచర్లో పెరుగుతాయి. కర్తల్ అనేది 4th సిటీ అండ్ RRR బేస్ చేసుకొని హైలీ రిటర్న్స్ వచ్చే స్కోప్ ఫ్యూచర్లో ఉంది. ఈ వెంచర్కి కనెక్టివిటీ చూసుకున్నట్టయితే కర్తల్ నుంచి టోటల్గా 2 కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయండి. ఒకటేమో షాద్ నగర్కి వెళ్ళే రోడ్ నుంచి 2.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇంకోటి శ్రీశైలం హైవేలో ఏదైతే మైసిగండి టెంపుల్ ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1.8 km డిస్టెన్స్ ఉంటుంది. ఓవరాల్గా మన వెంచర్కి హైవేకి చూసుకున్నట్టయితే చాలా నియర్గా ఉంటుందండి. మన వెంచర్కి దగ్గరలో కూడా 7 acres దస్పల్లా హోటల్ వాళ్ళు రీసెర్చ్ కన్స్ట్రక్షన్ రీసెంట్గా చేశారండి. ఇంకా ఈ వెంచర్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను, ప్లీజ్ కాంటాక్ట్.